మెదక్ జిల్లా అల్లాదుర్గం సబ్స్టేషన్ వద్ద నాందేడు అకోలా 161వ జాతీయ రహదారిపై గొల్లకుంట తాండా గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. తాండాలో గత నెల రోజులుగా కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయని గ్రామస్తులు మండిపడ్డారు. రాత్రి వేళల్లో కరెంటు కోతలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దొంగతనాలు కూడా ఎక్కువగా అవుతున్నాయని తెలిపారు. విద్యుత్ అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని ఫోన్లో గ్రామస్తులతో పోలీసులు మాట్లాడించడంతో ధర్నా విరమించారు. మాకు ఈ నెల రోజుల నుంచి కరెంటు గురించి తాండాలంటేనే చిన్న చూపు చూసుకుంటా ఎప్పుడంటే అప్పుడు కరెంటు కట్ చేసుకుంటా వేరే పక్క విలేజ్లో కరెంట్ ఇస్తూ మా గొల్లకు మా తాండాలగానే అనగానే మొత్తానికి లైన్ కరెంట్ లేకుండా కట్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకోసం అంటే గతంలో మాకు ఉండేది 1/2 కిలోమీటర్ నుంచి ఉంటుండే లైను, దాన్ని తీసుకెళ్లి హైవే వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్లి ఏం చేస్తారంటే 7 కిలోమీటర్ నుంచి తిరుగుకుంటూ వస్తుంది లైన్ అనమాట. దాని వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మాకు కరెంట్ ఏదో అది జంపర్ ప్రాబ్లము ఈ ప్రాబ్లం అనుకుంటా వీళ్ళు డైలీ ఒక రోజు కాదు గతం ఈ సంవత్సరాల నుంచి కూడా మాకు ఇదే బాధ అనిపిస్తుంది అనమాట. అందుకోసం వలన ఈ రోజు మేము ఇక్కడ సబ్ స్టేషన్ వద్దకు వచ్చి ఈ విద్యుత్ అధికారుల మీద ధర్నా చేయడం జరిగింది. రాత్రి కరెంట్ లేనందున వలన మళ్ళీ మా తాండలో దొంగతనం జరిగి 4-5 మేకలు కూడా ఎత్తుకుపోవడం జరిగింది. అది కూడా స్విఫ్ట్ డీజర్ కార్లో వచ్చి అదే రాత్రి వాళ్ళు కార్లో 4 ఉన్నారు. వాళ్ళ దగ్గర అందరి దగ్గర 4 దగ్గర 4 కత్తులు ఉన్నాయి. ఒకవేళ మా వాళ్ళు ముంగటికి వాళ్ళని పట్టుకుందామని వెళ్తే కత్తులు పొడవడానికి వాళ్ళ మీదకి దాడులు చేయడానికి వాళ్ళు గుద్దడానికి కూడా ప్రయత్నం చేసి వాళ్ళు రాత్రి కరెంట్ లేని వలన మాకు ఇటువంటి ప్రాబ్లాలు వస్తున్నాయి. కాబట్టి